అందరూ లేచినబడి దేవుని ఆరాధించుకుందాము. ఆంధ్రక్రైస్తవ కీర్తన పాటల పుస్తకం నుంచి 239వ కీర్తన, ఆత్మ నడుపు సత్యంలోనికి ఇప్పుడైనటువంటి కీర్తన పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాం. 239వ కీర్తన ఆంధ్రక్రైస్తవ కీర్తనలో, ఆత్మ నడుపు సత్యములోనికి పూడే, ఆత్మ నడుపు ఆత్మాని సాయంబు నదికంబుగానిచి, ఆత్మానందముతో దై వారాధనమునా ఆత్మా నడుపు, ఘోరా కలుషంబులా దూరంబుగా దోలి, పారమార్థిక బుద్ధి గోరు నటులను ఆత్మా నడుపు, అంధత్వంబు వలన మందమయ్యుండుమా డెందంబులెల్లాని యందు వెలుగుటాకు ఆత్మా నడుపు, నిర్మల హృదయము నిరతంబు మాకిచి, కూర్మిని వరములా గూర్చే దేవించి ఆత్మా నడుపు, సకల మానవులతో అకలంక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరంబు నీచి ఆత్మా నడుపు, దీవించి పంపుమో దైవాత్మా మామును, భావజ్ఞాన ముసంగి ప్రభు సేవలోనా ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పూడే, ఆత్మా నడుపు. అలాగే నిలుచుండి దేవుని ఆరాధించుకుందాం. సామాన్య సంక్షిప్త దైవారాధన పుస్తకంలో నుంచి మొదటి పేజీలో ఉన్న పరిశుద్ధ కృతజ్ఞత స్తుతి ఆరాధన క్రమాన్ని సిద్ధపడుట ఆరాధన క్రమాన్ని అనుసరించుకుందాం. ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల దేవ, హృదయంలో నీకు బట్టబయలు కోరికలను తెలిసే ఉన్నవి, ఏ రహస్యం నీకు దాగిండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధాత్మ నామం యుక్తముగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయములను తలంపులను పవిత్రపరచమని మా ప్రభుని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమె సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఓ ప్రభున దేవ, పరలోక రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవ, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. అదితే కుమారుడు ఓ ప్రభుని యేసు క్రీస్తు, ఓ ప్రభున దేవ, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మూసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి దేవుని కుర్చేతును కూర్చునివాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మలో తండ్రి అయిన దేవుని మహిమ యందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు అయితే చెప్పిన ధర్మశాస్త్రము ప్రవక్తల సంగ్రహము, మన ప్రభుని యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడుగు ప్రభు, అద్వితీయుడుగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమపవరని మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమ రెండో ఆజ్ఞ దాని వంటిదే, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరే లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకును ఆధారమైనవి. ప్రేమ గలామా ప్రియ రక్షకుండా, ప్రభువా మమ్ము కనికారించి, మేమి ఆజ్ఞల్ గైకోనుటాకు మాయాత్మలను ప్రేరేపించు. ప్రియులారా,
దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకు ప్రభు యొక్క శరీరక్తాలు పుచ్చుకుంటూ మనం కూడి వచ్చినాము కాబట్టి మోకాలని మౌనంగా మనం పరీక్షించుకుని పశ్చాత్తాపంతో విశ్వాసంతోనూ ఆయన సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదుము. మీ పాపం నిమిత్తం వాస్తవంగాను పడదలతోనూ పశ్చాత్తాపడి మీ పొరుడల ప్రేమ స్నేహం కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధమైన మార్గం నడుచుకొనుచు క్రొత్త నడవడి గలవటచున్న మీరు మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడని సర్వశక్తుల దేవుదట మన పాపములను దీనమనుస్తూ ఒప్పుకుందుము. పరలోక తండ్రి, నీకు నువ్వు పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తే మనం ఒప్పుకొనుచున్నాను. వెలుగులోగా చీకటిలో నడిచితిమి, క్రీస్తునామమును పలికి దుష్టత్వను తొలగుతిమి, మమ్మల్ని కనికరించమని బ్రతిమాలు కొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తం మా పాపను క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించము. మా మనస్సాక్షిని జీవింపజేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడివి గలవారమై నిన్ను సేవించుటకు శక్తి అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన మళ్ళీ వారందరికీ దేవుడు కృపావాక్యం నుండి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. పాపను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలో వచ్చిన వాక్యం నమ్మదనిది, ఉప్పు అంగీకారం యోగ్యమైనది. ఎవడైనానో పాపం చేయకుండా నీతిమంతుడు యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రిదం అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మన పరలోక తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సోదరుని క్షమించి మనస్ఫూర్తిన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మళ్ళు వారికి అందరికీ పాపములు క్షమింతురని తన గొప్ప కనికల మాట ఇచ్చినాడు. ఆయన మన ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపని క్షమించి వారిని విడుదల చేసి సమస్త సద్గుణులను మీరు స్థిరపరిచి బలపరిచి నిత్య జీవం తీసుకుని వెళ్ళను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీకు తోడైండును గాక, మీ ఆత్మకు తోడైండును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేసినటువంటి బైబిల్ పాఠములు చదవగా విందాం. మొదటి పాఠము పాత నిబంధన గ్రంథం నుంచి ప్రవక్త అయిన హెజ్కేలు రాసిన గ్రంథము 36వ అధ్యాయము 24వ వచన ప్రారంభం. ప్రవక్త అయిన హెజ్కేలు రాసిన గ్రంథము 36వ అధ్యాయము 24వ వచన ప్రారంభం. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ హృదయం మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేసేదను. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను. రాతి గుండె మీలోండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ నుంచి నా కట్టడలు అనుసరించే వారిగాను నా విధులు గైకుల వారిగాను మిమ్మల్ని చేసేదను. ఈ మట్టుకు దేవుని వాక్యం సరి. ఓ దేవా వందనాము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. రెండవ పాఠముగా అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వాక్యములు చదవగా విందాం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా రెండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుగులు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ మటుకు పత్రికా పాఠం సరి. ఓ దేవా వందనాము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. కీర్తన గ్రంథం నుంచి 29వ సంకీర్తన మొదటి నుంచి చివరకున్న వాక్యాలను చదవగా విందాం. కీర్తన గ్రంథం నుంచి 29వ సంకీర్తన కీర్తన గ్రంథము 29వ సంకీర్తన మొదటి చరణ ప్రారంభం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణం ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు.
మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షమును విరుచును. యెహోవా లిబానును దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోను షిర్యోను గురిపోతూ పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము నీళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆశీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆశీనుడైనాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిలినిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌను ఆమె. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. సువార్త పాఠ్యభాగం పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచన ప్రారంభం. పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 19వ వచన ప్రారంభం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకునిండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానం కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింపనిత్తురో అవి వారికి నీ క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచుండనిత్తురో అవి నిలిచుండని వారితో చెప్పాను. ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మీ పాదములకు వేలాది వందనాలు తండ్రి. మరొకసారి ప్రభా, ఈ పరిశుద్ధమైనటువంటి ఆదివార దినంలో నైనా పెంతెకోస్తు ఆదివార దినంలో తండ్రి మీ సన్నిధిలో చేరి వాక్యాన్ని విత్తడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వేలాది వందనములు దేవా. గడిచిన వారమంతా మమ్మల్ని కాపాడినావు, సజీవులుగా ఉంచి మరొక నూతనమైన వారిలో ప్రవేశపెట్టినందుకు మీకే వందనాలు దేవా. ఈ దినం తండ్రి మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవా, రండి మమ్మల్ని నూతనీకరించమని చెప్పిన వాక్యమును బట్టి నీకు వందనాలు దేవా. ఈ వాక్యాన్ని ఆస్వాదించి ప్రభా మాతో మాట్లాడమని, మనుషులు మాట్లాడితే కాదు కానీ మీరే మాతో మాట్లాడి వాక్యం అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ నామంలో మీకందరికీ ఈ యొక్క ఉదయకాలంలో శుభములు దీవెనలు కలుగును గాక. పరిశుద్ధాత్మ ఆదివారం యొక్క దీవెనలు కలుగును గాక. కమ్ హోలీ స్పిరిట్, ట్రాన్స్ఫార్మ్ ద హోల్ క్రియేషన్. పెంతెకోస్తు ఆదివార దినంలో మరి కమ్ హోలీ స్పిరిట్, ట్రాన్స్ఫార్మ్ ద హోల్ క్రియేషన్. పరిశుద్ధాత్మ రమ్ము సృష్టి అంతటిని వినూత్నకరింపమని చెప్పి ఈ వాక్యాన్ని మనము ఈ దినం ధ్యానం చేసుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ రమ్ము సృష్టి యావత్తును రూపాంతరీకరించమనేటువంటి కూడా వాక్యం కూడా మనం జ్ఞాపకం చేస్తుంటున్నాం. మరి గత వారంలో చెప్పబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని గురించిన వాక్యాన్ని మనం విన్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి త్రిత్వంలో మరి మూడవ వ్యక్తిగా ఉంటుండగా, మరి త్రిత్వంలో ఉన్నటువంటి మూడవ వ్యక్తి అనేటువంటి పరిశుద్ధాత్మ ఒక అనుభవం పొందిన వారికే తప్ప పరిశుద్ధాత్మ అనుభవం ఎవరికి కూడా అర్థం కాదు. పరిశుద్ధాత్మ జీవాత్మ, అంటే సకల జీవులకు మరి చలించబడుతున్నటువంటి జీవరాశులకు పరిశుద్ధాత్మ ఒక మరి ఉద్యోగం కలిగించే ఆత్మగా ఉంటుంది. సృష్టి అంతటిని కూడా నూతనమైన జీవమును కలిగించి శ్వాసించడానికి మరి పంపబడినటువంటి జీవాత్మగా మనం చూస్తున్నాం. మరి అగ్ని జ్వాలల వలె భూలోకమంతా కూడా మరి భూమికి పంపబడినటువంటి ఆ యొక్క దేవుని యొక్క జీవాత్మ. ఎవరైతే ప్రభును మనస వాచ కర్మేణ విశ్వసిస్తారో వారందరికీ కూడా, విధేయత కలిగిన వారందరికీ కూడా అనుగ్రహింపబడుతున్నటువంటి ఒక వరము పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనుషుల మధ్యలో మరి స్నేహము, ప్రేమ, అనురాగము మరి వారికి సమాధానం కూడా మరి అందించబడుతుందని చెప్పి ఇక్కడ రాయబడింది.
క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయడని పౌలు గారు సెలవిచ్చినటువంటి పరిశుద్ధాత్మను గురించి ఈ దినం మనం విందాం. పాత నిబంధన గ్రంథంలో హెజ్కేలు ప్రవక్త రాసినటువంటి గ్రంథం నుంచి 36వ అధ్యాయము 24-36 వచనాలు మనం చదువుతున్నప్పుడు హెజ్కేలు ప్రవక్త గారు మరి ఆయన ప్రవచించే దినాల్లో ఇశ్రాయేలు కేబారు నదీ తీర ప్రాంతంలో నెబుకద్నెజర్ మహారాజు యొక్క చెరసాల్లో ఉన్నారు. వారి యొక్క రాజు యొక్క చెరసాల్లో వారు బంధింపబడి ఉన్నారు. కారణం ఏమంటే వారి పాపమును బట్టి, దేవుని మీద వారు చేసిన తిరుగుబాటును బట్టి వారు ఆ విధంగా శత్రువుల చేతుల్లో చిక్కుబడి వారు అక్కడ కేబారు నదీ తీర ప్రాంతంలో కూర్చొని వారు దుఃఖిస్తున్నారు. ఇశ్రాయేలీలు యూదులు అన్నదమ్ములు ఇరువురు కూడా వారి ఇరువురు కూడా దుఃఖపడుతున్నారు. మరి ధర్మశాస్త్రం లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, ప్రబోధన సంస్కారం లేదు. ఇవన్నీ లేని స్థితిలో వారు పరాయి దేశంలో వారు జీవిస్తున్న దినాలలో దేవుడైన యెహోవా హెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ, నరపుత్రుడా నువ్వు వెళ్ళి ప్రవచించమని దేవుడు చెప్పినాడు. ఈ యొక్క హెజ్కేలు బూజీ కుమారుడు. మరి అతడు యాజకుడు. ఇశ్రాయేలు రాజైన బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ కాలంలో ఈ ప్రవచనాలు అతను చెప్పినట్లుగా రాయబడింది. ఇది చెర గ్రంథము, చెరలో రాయబడినటువంటి గ్రంథముగా మనం చూస్తున్నాం. దేవుని నామము దూషణము కలుగుటకై ఇజ్రాయేలీలు కారణమయ్యి అని టైటిల్ రాయబడింది. కాబట్టి దేవుని నామం దూషణ కలిగింది. ఉన్నతమైన నామం దేవుని నామం, పరిశుద్ధమైన నామం దేవుని నామం, అత్యున్నతమైన నామం, మరి సర్వశక్తి కలిగినటువంటి నామం దేవుని నామం. అలాంటి దేవుని నామం దూషణానికి కారణమైంది. కారణము ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజల యొక్క వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క చెడు నడవడిక, వీటన్నిటి ద్వారా వారు ఈ యొక్క పాపములకు కొని తెచ్చుకుంటున్నారు. 24వ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు 36వ అధ్యాయం 24వ వచనం, దేవుడు తన పట్ల ద్రోహం చేసిన ఇశ్రాయేలుల జాలి దయను చూపిస్తున్నారు. తిరిగి వారికి ప్రభుల వారు మరి అభయం ఇస్తున్నారు, వాగ్దానం ఇస్తున్నారు, హామీ ఇస్తున్నారు. ఆయన అంటున్నాడు, మీ దేశంలోనికి మిమ్మల్ని తిరిగి రప్పిస్తున్నాను. సో మీరు ఏ దేశం నుంచి అయితే మీరు మరి వెళ్ళివేయబడింటున్నారో, లేదంటే మరి చెరలో కొనుక్కోబడుతున్నారో, ఆ పాలుతేళ్లు ప్రపంచ దేశానికి తిరిగి మిమ్మల్ని నడిపించబోతున్నారు అంటున్నాడు దేవుడు. మేము రప్పించబోతున్నాను దేవుడు అన్నాడు. రెండవదిగా, మీ అపవిత్రత యావత్తు పోనట్లు మీ మీద నేను శుద్ధ జలము చల్లుదును అంటున్నాడు ప్రభుల వారు. మీ పాపమంతా పోనట్లు, మీకున్న అపవిత్రత యావత్తు పోనట్లు మరి నేను మీ మీద శుద్ధ జలము చల్లుతున్నా. శుద్ధ జలం చల్లడం ద్వారా మిమ్మల్ని నేను శుద్ధీకరిస్తానని దేవుడు అన్నాడు. మూడవదిగా, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. మీరు చెరలో ఉన్నప్పుడు చేసిన విగ్రహారాధన, లేదా మీరు చెరకు ముందు చేసిన విగ్రహారాధన, వీటన్నిటి ద్వారా కలిగించిన అపవిత్రత అంతా కూడా నేను తీసివేస్తానని దేవుడు అంటున్నాడు. 26వ వచనంలో, మరి నూతన హృదయమును కలగజేసేదను, రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసపు గుండె ఇచ్చేదను. మాటికి పడిపోతున్నటువంటి రాతి గుండె కలిగిన మనుషులు మీరు మీ హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. మరి అలాంటి కఠినమైన మీ యొక్క రాతి గుండె తీసివేసి మరి స్పందించేటువంటి మాంసపు గుండెని మీకు ఇవ్వబోతున్నాను. మరి ఆ గుండెకు ఇదిగో మంచి చెడ్డలు, పాపపుణ్యాలు, నీతి న్యాయాలు తెలుస్తాయి. కాబట్టి అలాంటి గుండెని మీకు ఇవ్వబోతున్నాను. నూతన హృదయమును కలగజేయబోతున్నాను. కాబట్టి నూతన హృదయం, మీలో నూతనమైనటువంటి మరి హృదయాన్ని పెట్టబోతున్నాను. మాంసపు గుండె మీకు ఇవ్వబోతున్నాను దేవుడు అంటున్నాడు. 27వ వచనంలో అంటాడు, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు అనుసరించి వారుగాను, నా విధులను గైకొన వారిగాను మిమ్మల్ని చేసేదను. కాబట్టి నా ఆత్మను మీలో ఉంచుతున్నాను. దేవుని ఆత్మ ఎందరి మనుషుల్లో ఉంటుందో వారందరూ కూడా దేవుని యొక్క కార్యం నెరవేరుస్తున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని కట్టడలు, విధులు నెరవేర్చేవారు. దేవుని ఆత్మ లేనటువంటి వాడు దేవుని తోసివేస్తున్నాడు, దేవుని వాక్యాలు తోసివేస్తున్నాడు, దేవుని సన్నిధిని తోసివేస్తున్నాడు. అలా ఉండకుండా దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు మనం కోరుతున్నాడు. మరి 22వ వచనంలో అంటాడు, మరి నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులు ఎందురు, నేను మీ దేవుడినై ఇందును. ఇంత చక్కని మాట అండి. ఇంత దేవునికి వ్యతిరేకంగా పనిచేసి దేవుని నామానికి దూషణము కలగడానికి కారణమైనటువంటి ఇశ్రాయేలు పట్ల దేవుడు మరి ఎంత జాలి దయ చూపిస్తున్నాడు. నేను మీ దేవుడినై ఇందును, మీరు నా జనులై ఇందును. సో మిమ్మల్ని విడిచిపెట్టనని దేవుడు అంటున్నాడు. మరి తన పితరులకు ఇచ్చినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు తిరిగి రెన్యువల్ అనగా వారికి నూతనముగా ఆయన ఉజ్జీవింపజేస్తూ మరి వారి దాన్ని పునరుద్ధరిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 29వ వచనం అంటాడు, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును, మీ కడుపు నింపుతాను, మీకు ఏమాత్రము
ఆకలి రానియకుండా నేను చేస్తాను, మీకు ధాన్యం ఇస్తాను, మీకు కరువు రాకుండా నేను కాపాడుతాను, అభివృద్ధి చేస్తానని చెప్పి దేవుడు చక్కని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వెండిని కంసలి మరి అగ్నిలో పుటం వేసి కాల్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలో పాపిని కాల్చినప్పుడే ఆ యొక్క పాపికి ఒక నూతనమైనటువంటి జీవము, ఉజ్జీవము, నూతన ఉదయం, నూతన ఆత్మ అతను కలిగి ఉంటుంది. న్యూ హార్ట్, న్యూ సోల్ అనేటువంటి మీకు ఇవ్వబోతున్నాను, రాతి గుండె తీసివేసి మాంసపు గుండెని మీకు ఇవ్వబోతున్నాను దేవుడు సెలవిస్తున్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలోనికి వస్తున్నాడో మన అపవిత్రత యావత్తు కడిగివేయబడుతుంది, శుద్ధ జలము చల్లబడుతుంది, మన పాత హృదయం తీసివేయబడుతుంది, నూతనమైన హృదయం దేవుడు ఇవ్వబోతున్నాడు. రాతి గుండె తీసివేసి మాంసపు గుండెని దేవుడు ఇవ్వబోతున్నాడు. మన ప్రవర్తన అంతా కూడా మార్చివేయబడబోతుంది. కాబట్టి దేవుడు అగ్నిలో ఎట్లయితే వెండిని కంసాల అగ్నిలో పుటం వేసి కాల్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు పాపిని అగ్నిలో కాల్చినప్పుడు అతని పాపమంతా కూడా అపవిత్రత యావత్తు పోయి అతను నూతన జీవం కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. రెండవ పాఠంగా పెంతెకోస్తు పండుగ దినం గురించి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1-13 వచనాల్లో మనం చూస్తున్నాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు మరి పునరుత్థానం తర్వాత 50వ దినమే పెంతెకోస్తు పండుగ. గ్రీకు భాషలో పెంటె అనగా 50 అనేటువంటి మాట అని అర్థంగా వ్రాయబడింది. కాబట్టి 50వ రోజున మరి పునరుత్థానం అయిన తర్వాత 50 రోజుల శిష్యులు ఎదురు చూస్తున్నట్లుగా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను ఎదురు చూస్తున్నటువంటి వారికి దేవుడు మరి పరిశుద్ధాత్మను అనుగ్రహించినాడు. వీరికి పరిశుద్ధాత్మ అనుభవం తెలియదు. పరిశుద్ధాత్మ దేవునికి వచ్చినటువంటి ఏ విధమైనటువంటి అనుభవం వీరికి లేదు. మరి అయినా కూడా దేవుడు వీరిని పరిశుద్ధాత్మ అనుభవం కిందికి నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా యేసుస్వామి వారిని ఒక నూతనమైనటువంటి ఉద్యోగంలో వరవడిలో నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు వారు చేసిన కార్యాలు వేరు, ఇక ముందు వారు చేయబోతున్న కార్యాలు వేరు. అనగా వారి హృదయాలు, వారి మనస్సు, వారి తలంపులు, వారి ఆలోచనలన్నీ కూడా దేవుడు నూతన పరచబోతున్నాడు. అనగా నూతన సృష్టిని దేవుడు కలగజేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఆనాడు యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనం చెప్పబడిన విధంగా ఆదివారం సాయంత్రం అయినప్పుడు శిష్యులు ఒక చోట ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమై మరి మీకు సమాధానం కలుగునుగా అని మొదటి మాట అన్నాడు. రెండవసారి ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో వారి మీదకి ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి ప్రభు వారితో అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం వారికి తెలియదు. ఎలా ఉంటాడో పరిశుద్ధాత్ముడు తెలియదు, ఏం చేస్తాడో పరిశుద్ధాత్ముడు తెలియదు. మరి పరిశుద్ధాత్మ అనుభవం అనేటువంటి ఆ బిడ్డలకు, ఆ యొక్క 12 మంది శిష్యులకు, 11 మంది శిష్యులకు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మను పరిచయం చేస్తున్నాడు. అయితే ఆ నెరవేర్పు ఎప్పుడు జరిగిందంటే పెంతెకోస్తు పండుగలో ఆ నెరవేర్పు జరిగింది. తద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు వారిని నూతనీకరిస్తున్నాడు. వారి యొక్క సమస్తమైన అపవిత్రత కార్యములన్నీ కూడా, వారిలో ఉన్నటువంటి అపవిత్రత యావత్తు కూడా తీసివేసి ఒక కడగబడినటువంటి ముత్యం వలె వారిని దేవుడు తయారు చేస్తున్నాడు. కాబట్టి మరి ఎదురు చూస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వారి దగ్గరికి రానే వచ్చి ఉన్నాడు. పెంతెకోస్తు పండుగ దినంలో శిష్యులందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు, ఇదిగో మరి 2వ వచనంలో ఏం రాస్తున్నారంటే, అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూడిన ఎల్లంతయు నిండెను. బలమైన గాలి, ఆ మైటీ విండ్, డెజర్ట్ విండ్ అనేటువంటి మాట అక్కడ వాడబడింది. కాబట్టి మరి మైటీ విండ్ అనగా బలమైనటువంటి గాలి. ఆ గాలి దెబ్బకు మరి అన్నీ కూడా ఎగిరిపోతున్నాయి, అన్నీ కూడా నిలబడటం లేదు. అలాంటి బలమైనటువంటి గాలి, వారి ధ్వని ఆకాశంలో వినపడినప్పుడు మరి అకస్మాత్తుగా వారు కూడినటువంటి ఇల్లంతా కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క గాలి మాత్రమే కాదు కానీ ధ్వని కూడా వారు వింటున్నారు. మరి వారి మధ్యకు ఆ ఇల్లంతా కూడా వచ్చినప్పుడు వారు మరి ఎంతగానో ఆశ్చర్యపడుతున్నారు. 3వ వచనంలో, మరి అగ్ని జ్వాలలోంటి నాలుకలు విభాగింపబడినట్టు వారు చూసినారు. వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా, అనగా మరి మైటీ విండ్, డెజర్ట్ విండ్, మరి రూహ అనేటువంటి ఆత్మ దేవుడు వారి మధ్యకు వచ్చి బలమైన గాలి వంటి ఆత్మ వారి మీదకి వీచినప్పుడు ధ్వని విన్నారు, గాలి స్పర్శ వారు గ్రహించుకుని ఉన్నారు. మరి తర్వాత ఏం జరిగిందంటే, వారి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వలె వారి మీద వారడం చూస్తున్నాం. ద ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ అనేటువంటి మాట వాడబడింది. కాబట్టి మరి వారి అగ్ని జ్వాలలు వారి దహించి వేస్తున్నాయి. వారి పాపం యావత్తు కూడా తీసివేయబడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారిలో ఒక నూతనమైనటువంటి అనుభవాన్ని పొందినారు. వారి యొక్క అనుభవం చెప్పలేని అనుభవాన్ని వారు పొందుకున్నారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు నేను
మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటే మనలో ఒక నూతనమైన అనుభవం మనం పొందుకోగలం, ఒక నూతనమైన శక్తి ఉద్యమంతో నింపబడగలం మనం. అప్పుడు మన ఆత్మలు మరి ఎంతో పరిశుద్ధాత్మతో అడ్డుకట్టబడి అనేకమైన అద్భుత కార్యములు మన ద్వారా దేవుడు చేయించబోతున్నాడు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు అంటే ఆ ఫ్లేమ్స్ అన్నమాట, ఆ ఫైర్ యొక్క ఫ్లేమ్స్, ఆ యొక్క అగ్ని జ్వాల ఒక్కొక్కరి మీద తల మీద వాలుతున్నాయి. వారు కనబడినప్పుడు వారు ఒక్కొక్కరి మీద వాలగా 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. మరి పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వారికి వాక్శక్తి ఇవ్వబడింది, అనగా వారి వాక్కులో బలము, ఒక ఆకర్షణ శక్తి వారికి ఇవ్వబడింది. ఒక గొప్ప మరి ఒక ఉద్యోగమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆత్మ పరవశము, తమ్మును తాము మర్చిపోవడం, పరవశత్వం, తన్మయత్వమును పొందుకున్నారు. వారిలో వారు మరి వారికి ఏమి అర్థం కావడం లేదండి. వారు ఒకరిని వారు మర్చిపోయినారు, తమ్ముడు తాము మర్చిపోయి ఆత్మతో నింపబడి వారు వాక్శక్తితో మాట్లాడుతున్నారు. బలమైనటువంటి మాటలు, పరిశుద్ధాత్మ మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు, బలమైన శక్తితో మాట్లాడుతున్నారు, బలమైన ఉద్యమమైన శక్తితో మాట్లాడుతున్నారు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం. 9 ఆత్మ వరాలు మరి వారికి ఇవ్వబడినాయి. వారిలో ప్రవచించే వరము, మరి భాషలు మాట్లాడారు, భాషలకు అర్థం చెప్పే వరము, వారికి స్వస్థత వరము, ఇదిగో మరి స్వస్థపరిచేటువంటి వరాలు, ఇంకా ఈ విధంగా 9 ఆత్మ వరాలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చిట్టున్నాడు. వారికి ప్రవచించే వరాన్ని కూడా దేవుడు ఇచ్చినాడు. బలమైనటువంటి సేవకులుగా వాడుకున్నాడు. మరి వారికి మరి స్వస్థత వరం కూడా దేవుడు ఇచ్చిట్టున్నాడు. వారి ద్వారా అద్భుత కార్యములు చేసినాడు. అంతవరకు మామూలు 11 మంది శిష్యులే కానీ ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగలో వారు ఆత్మతో నింపబడ్డారో వారి ఉజ్జీవము జ్వాలలు వాళ్ళు రగిలిపోయి వారు గొప్పగా పరిచయంలో వాడబడుతున్నారు. మరి గత వారం చెప్పిన విధముగా పేతురు 3000 మందికి సువార్తను బోధించినప్పుడు అందరూ బాప్తిసం పొందుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వెళ్ళి నూతనమైన కార్యం చేసినాడు. బలమైనగా వారి పాపాలు ఒప్పింపజేసినాడు. ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడో అక్కడ పాపాలు ఒప్పుకుంటున్నారు, అక్కడ బాప్తిసం తీసుకుంటున్నారు, అక్కడ రక్షణ భాగ్యాన్ని పొందుకుంటున్నారు. పాపక్షమాపణ, మారు మనసు అక్కడ కలుగుతుంది. కాబట్టి పాపంలో ఒప్పింపజేసే శక్తి కేవలం పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను గనక పరిశుద్ధాత్మతో నింపబడితే మన పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోగలం. అప్పుడు ఆత్మ దేవుడు మనలో ఒక నూతనమైన కార్యం చేస్తాడు, మనం కడుగుతాడు, మనల్ని శుద్ధీకరిస్తాడు. మన యొక్క వెండిని కంసాలు ఎట్లయితే శుద్ధి చేస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా శుద్ధి చేసి మన వాక్శక్తి ద్వారా గొప్ప ఉద్యోగ కార్యక్రమం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అన్య భాషలతో మాట్లాడసాగిరి. వారు మాట్లాడుతున్న భాషలు రకరకాల భాషలు, ఒక భాష కాదండి. వారి 120 మంది సహోదరులు ఉంటే ఆ 120 మంది సహోదరుల యొక్క భాషలు వారు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడుతున్న ప్రతి మాట వారు హెబ్రీ భాషలో మాట్లాడుతున్నారు. కానీ మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఒక్కొక్కరి వారి భాషల్లో దాన్ని తర్జుమా చేస్తున్నాడు, అర్థమయ్యేటట్లు చేస్తున్నాడు. దేవుని బిడ్డ, వారు మాట్లాడే భాష ఒక్కటే, హెబ్రీ భాష. కానీ మరి ఆ భాష వారందరూ కూడా తర్జుమా చేయబడి అందరూ కూడా వాక్యానికి బాగా ఉన్నారు. ఎవరంటే వీరు, ఎక్కడి నుంచి వచ్చింది వీరికి శక్తి, వీరు మరి ఏమన్నా తాగినారా లేదంటే ఏంటి వీళ్ళ పరిస్థితి అని వాళ్ళు ఎటుగా ఆలోచిస్తున్నప్పుడు పేతురు గారు లేచి అంటాడు, మేము పరిశుద్ధాత్మ నింపబడిన దేవుని శక్తి నింపబడినాం, మేము తాగలేదు, ఇదిగో దేవుని యొక్క ఆత్మ మాలో ఉంది, దేవుడు మాతో మాట్లాడుతున్నాడని సాక్ష్యం పలికినాడు. మరి ఎవ్వరు ఎప్పుడు మాట్లాడే భాషలు వారు మాట్లాడుతున్నారు. మరి పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో సెలవిచ్చిన మాట, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడను, ప్రేమ లేని వాడనైతే నేను విరుద్ధుడని అంటాడు. కాబట్టి మరి భాషలతో ఎన్ని మాటలు మాట్లాడినా మరి ప్రేమ కలిగి ఉండమని చెప్పి ఇక్కడ రాయబడింది. సో ఇక్కడ 2 భాషలు ఉన్నాయి, మనుషుల భాష ఒకటి, రెండవది దూతల భాష. సో 2 భాషలు వారు మాట్లాడి ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రేమైనటువంటి బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి శిష్యులు ఆ అనుభవాన్ని మాటల రూపంలో చెప్పడానికి వాళ్ళు వీలు లేకపోయింది. కొన్నేలి కుటుంబాన్ని దర్శించి వారికి ప్రార్థన చేసినప్పుడు పేతురు గారు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు. అన్యుల మీదకి కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చినాడు. మరి ఇంకా లుదియా కుటుంబం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు. మరి శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినాడు. మరి పౌలు గారు మరి ప్రవచించి ఆయన సువార్త చెప్పిన తర్వాత సహోదరులందరి మీద పరిశుద్ధాత్మ వచ్చింది. మరి పరిశుద్ధాత్మ ద్వారా ఉపవాస ప్రార్థన నుండి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సేవలో వీరందరూ కూడా వాడబడినట్లు వాక్యాలు మనం చూస్తున్నాం. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈ పరిశుద్ధాత్మ ప్రభంజనం పెంతెకోస్తు పండుగ దినంలో వారు చూశారు, అనుభవించున్నారు. మరి ఆది సంఘంలో పరిశుద్ధాత్మ విరివిగా ఆహ్వానించబడి మరి విరివిగా ఆయన పరిచయం చేసినాడు. విరివిగా సేవ చేసి అనేక మంది క్రైస్తవులు తండోపతండాలుగా
వారందరూ ప్రభువును నమ్ముకునేట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి రాను రాను ఆ యొక్క ఆది సంఘం తర్వాత రాను రాను పరిశుద్ధాత్మ దేవుని అనుభవాన్ని క్రైస్తవ విశ్వాసులు మర్చిపోయింటున్నారు. దీన్ని అభ్యసించడం మర్చిపోయినారు, పరిశుద్ధాత్మను ఆహ్వానించడం మర్చిపోయినారు, పరిశుద్ధాత్మను పొందుకోవడం మర్చిపోయినారు, పరిశుద్ధాత్మ అనుభవాన్ని మర్చిపోయి కేవలము వారు సామాన్యుల్లాగా మామూలు మనుషుల్లాగా బోధించడం మొదలుపెట్టినారు. పరిశుద్ధాత్మ వారి దగ్గరికి లేకుండా జీవం లేని శరీరం ఎలా ఉంటుందో అలాగే పరిశుద్ధాత్మ లేనిటువంటి సంఘాలు ఉంటున్నాయి. కేవలం పేరుకు మాత్రమే నీవు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడవే అని క్రీస్తు ప్రభువు చెప్పిన విధంగా దేవుని ప్రేమిన బిడ్డలారా మనం కూడా మరి పరిశుద్ధాత్మ శక్తి ఉజ్జీవం మనలో లేకపోతే, పరిశుద్ధాత్మ శక్తి మనలో లేకపోతే ఉజ్జీవంగా సువార్తను బోధించలేం, అనేకులకు ప్రభువును పరిచయం చేయలేం, అనేకులను దేవుని నడిపించలేం. ఇదిగో మనలో ఒక అద్భుత కార్యం చేసే శక్తి మనం కోల్పోతాం, బలహీనమైపోతాం. కాబట్టి దేవుని బిడ్డల పరిశుద్ధాత్మ శక్తి ఉజ్జీవాన్ని ప్రభంజనాన్ని నేడు కావాలి, రావాలి. ఆత్మతో ప్రతి వ్యక్తి సంఘంలోని ప్రతి వ్యక్తులు నింపబడాలి. పరిశుద్ధాత్మ నడిపింపు నేడు సృష్టికి ఎంతో అవసరమైనది. కాబట్టి సృష్టి తిరిగి ఉజ్జీవింపబడాలంటే, సృష్టి తిరిగి పునరుజ్జీవింపబడాలంటే, సృష్టి తిరిగి రూపాంతరం చేయబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అవసరం. కాబట్టి వాక్యం వింటున్న మనము పరిశుద్ధాత్మ యొక్క అనుభవము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉజ్జీవము శక్తిని పొందుకొని మన సృష్టిలో మనం దేవునికి మరి నమ్మకమైనటువంటి బిడ్డలుగా, సృష్టిని కాపాడే బిడ్డలుగా, సృష్టిని మరి పరిపూర్ణమైనటువంటి పవిత్రత కలిగినటువంటి బిడ్డలుగా, సృష్టిని పరిశుద్ధంగా ఆచరించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడి సమయంలో కోరుతున్నాడు. ఒక పరిశుద్ధాత్మ దేవుడు తప్ప మరి సృష్టిలో ఎవరు కూడా నూతనీకరించలేరు, పవిత్రీకరించలేరు. ఇలా పవిత్రీకరించబడాలంటే పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మ దేవుని ఉద్యమం, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం పొందుకోవాలని ఈ దినము ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఈ పరిశుద్ధ మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రభు కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, అన్ని మంచి ఆశీర్వాదాలకు దీవెనలకు కారణమవుతున్నా ఈ సాయంకాల వేళలో మరొకసారి పరిశుద్ధాత్మ రమ్ము నీ సృష్టిని నూతనీకరించుకునేటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా హెచ్కేలు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని అనుభవం ఎలాగైతేనైనా మరి ప్రభా ఇదిగో తండ్రి నీ యొక్క ఆత్మతో నింపబడాలని నీ జనులైనటువంటి ఇశ్రాయేలుకు సెలవిచ్చినారు. తండ్రి ఇదిగో మీలో నా ఆత్మను ఉంచబోతున్నాను, మిమ్మల్ని నేను శుద్ధీకరించబోతున్నాను. మరి ఇదిగో మిమ్మల్ని మీ అపవిత్రత యావత్తు పోనట్లు శుద్ధ జలంతో నేను చల్లి మిమ్మల్ని శుద్ధీకరించబోతున్నాను సెలవిచ్చిన తండ్రి, ఇదిగో నేను తిరిగి మిమ్మల్ని ప్రేమించబోతూ మీ దేశంలో పెట్టబోతున్నాను. మీ పితరులతో చేసిన ప్రమాణాన్ని తిరిగి నేను నూతనీకరించబోతున్నానని సెలవిచ్చిన మా తండ్రి ప్రభా, అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రభా వారి మధ్యకి రావాలని మీరు ఎంతో ఆశపడినారు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా నరపుత్రుడా ప్రవచించమని మీరు కోరింటున్నారు. ఎండిన ఎముకలతో మాట్లాడు. ఎండిన ఎముకలు ప్రవచించబడి అవి మరి అస్థిపంజరాలైనాయి. తిరిగి ప్రవచించగా మరి వాటికి రక్తము మాంసము కూర్చబడింది. తిరిగి ప్రవచించగా జీవాత్మ వాటిలోకి వచ్చి గొప్ప సైన్యము నిలబడింటున్నారు. దేవా, ఈనాడు సంఘము, సమాజము, లోకము, క్రైస్తవ విశ్వాసులు అనేటువంటి వారు ప్రతి ఒక్కరూ ప్రభా చప్పబడిపోయినారు ప్రభా. వారిలో ఉద్యోగం లేదు తండ్రి, వారిలో ప్రభా చచ్చిన శవంలో లేదు పడిటున్నారు ప్రభా. అయితే నీవు ఆశ కలిగించే దేవుడవు తండ్రి, శక్తి ద్వారా నీ యొక్క కార్యం నెరవేర్చుకునే దేవుడవు ప్రభా. అలాంటి దేవుడు మేము ఆరాధిస్తూ ఈ సాయంకాల వేళలో మరొకసారి వాక్యాన్ని విద్యుతుండగా తండ్రి పరిశుద్ధాత్మను పొందుకొనుడి అని మీ శిష్యులకు సెలవిచ్చినారు. పెంతెకోస్తు పండుగ దినంలో 50వ దినంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే పెంతెకోస్తు అనుభవాన్ని శిష్యులకు ఇచ్చినాడో ఆ అనుభవం మాకు దయచేయండి. అపోస్తల కార్యముల గ్రంథంలో నీ ప్రేమైన బిడలు ప్రభా మరి అపోస్తులైతేనేమి, పేతురైతేనేమి ప్రభా, అలాగే తండ్రి పౌలు అయితేనేమి, సీల అయితేనేమి, తిమోతి అయితేనేమి, ప్రభా బర్నబాలు అయితేనేమి, వీరందరూ ఉజ్జీవింపబడి పరిశుద్ధాత్మ శక్తి అనుభవంతో ప్రభా సువార్తను తండ్రి అనేక ప్రాంతాలకు బోధించినారు. మరి 3 మిషనరీ యాత్రల్లో పౌలు గారు తన ఉద్యోగమైనటువంటి సేవ చేసి అనేకులను ప్రభువు నడిపించినాడు. దేవా, ఈ పరిశుద్ధాత్మ అనుభవం మాకు అనుగ్రహించండి. మా యొక్క సంఘాలు, మా దేశము, మా లోకము, మా రాష్ట్రము, మా సమస్తమైనటువంటి మా చుట్టుపట్ల ఉన్నటువంటి సమస్త సృష్టి కూడా నూతనీకరించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు రావాలి ప్రభా. ఆ పరిశుద్ధాత్మ దేవుని కొరకు మేమందరం కూడా ప్రయాసపడి తండ్రి భారముగా ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన నుండి పరిశుద్ధాత్మ అనుభవం పొందుకొని మీ యందు ప్రభా 9 ఆత్మవరములతో నీ పరిచయం చేసే భాగ్యం దయచేయమని కాపాడమని వాక్యం ప్రతి బిడ్డను నీ ఆత్మతో నింపండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ నీ సన్నిధి దీవెనలు ఆశీర్వాదం నింపి కాపాడమని మీ చేతులు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకం నెరవేర్చట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మరలా ప్రార్థనలు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము.
మమ్మల్ని శోధంతే కాదు దృష్టి తప్పించుము, ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సామస్, దయగల దీవెన కృపల ఆశీర్వాదం, ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి దీవెనలు వాక్యం విన్న ప్రతి బిడకును, ఎంతమంది బిడ్డలైతే దేవుని విశ్వసించినారో వారందరికీ, సంఘములకు, క్రైస్తవ విశ్వాసులకు, ఆయన నమ్మిన ప్రతి బిడకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.